చెప్పే సాక్ష్యం మా మామయ్య గురించి అండి. హాస్పిటల్ 3 రోజుల మట్టి జ్వరం వచ్చిందండి ఆయనకి. జ్వరం వస్తే వీళ్ళు చిన్న చిన్న హాస్పిటల్లో చూపించారు. చూపించినప్పుడు మాకు తెలియదండి, మా ఆయనకి నాకు 4వ రోజు తీసుకొచ్చి పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా అని మా తాతయ్య గారు చెప్పారు. చెప్పినప్పుడు నేను పనికి ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్ని. ఫ్యాక్టరీ మానేసి నేను తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను. రిపోర్ట్లు గట్టా అన్ని చేపించి డాక్టర్ గారు అన్నారు, బాగా ముదిరిపోయిందమ్మా జ్వరం, కిడ్నీలు ప్రాబ్లం వచ్చినాయి, లివర్లు ప్రాబ్లం వచ్చినాయి, ఊపిరితిత్తులు ప్రాబ్లం వచ్చినాయి, నీళ్ళు ఉండ బ్లడ్ వెళ్ళిపోతుంది, మీకు దక్కుతాడో దక్కడో మేము చెప్పలేమండి అని చెప్పాడండి. నేను చెప్పినప్పుడు యేసయ్య తండ్రి నాయన మాకు ఇవన్నీ రిపోర్ట్లు వచ్చినాక రాష్ట్ర గారు ఫోన్ చేస్తే, ఏమవుదమ్మా డబ్బులు అవుతాయి, మీరు కంగారు పడవద్దు, రిపోర్ట్లు మళ్ళీ చేపిస్తే మళ్ళీ నార్మల్గా వస్తాయి, మీరేమీ కంగారు పడవద్దు, ధైర్యం పట్టుకెళ్ళయింది అన్నారు. 11 రోజుల ఏసీలో పెట్టమన్నారండి. ఏసీలో పెట్టినాక కిడ్నీ డాక్టర్ గారు వచ్చి కిడ్నీ కూడా ప్రాబ్లం వచ్చేసింది, నీరు వెళ్దాం అని చెప్పారండి. చెప్పినప్పుడు నీరు వెళ్తాం 3 రోజుల వరకు నీరు వెళ్ళలేదండి, బ్లడ్ వెళ్ళిపోతుంది. మాకు ఇంకా భయం వేస్తుంది, జోరు తీసుకెళ్ళిపోమన్నారు. ఏంటండి డాక్టర్ గారితో మాట్లాడాము. డాక్టర్ గారు అన్నారు, మేము చెప్పలేము 3 రోజుల వరకు, మీ చిత్తం అయితే బతుకుతాడు, మీ చిత్తం లేకపోతే మేము చెప్పలేమన్నారు. మీరు ఆశుద్ధి వేసుకోమన్నారండి. ఆశుద్ధి వేసుకోమనంటే మేము ప్రార్థన 3 రోజుల వరకు ప్రార్థన చేసాము. తనకి ఏమీ లేదండి ఆధారం, లోన్ కూడా ఏమీ పెట్టొద్దన్నారు. టిఫిన్ కూడా టీ కూడా ఇవ్వద్దన్నారండి. ఇవ్వద్దంటే మాకు ఇంకా ఏడుపు వచ్చేసి ఏడుతూనే ఉన్నారండి. ఇంకా 2 పిల్లలు పుట్టారు, ఆయనకు ఆధారం ఎవరు లేరు అని మా ఆయన సంతకం పెట్టమంటే మా తాత ఇంకా భయపడిపోయాడండి. భయపడిపోతే మాకు ఇంకా మాట గట్టి ఏమీ లేదు, ఉబ్బిపోయాడు మనిషి అంతా, నీరు వెళ్ళట్లేదని డాక్టర్ గారితో మాట్లాడితే మళ్ళీ ఆ మాట చెప్పాను. 3 రోజుల వరకు నువ్వు చెప్పలేండి అని అన్నాడండి. మా ఆయన గారు ఆర్టీసీ డ్రైవర్ అండి. ఆయన వచ్చేదాకా లోన్ కూడా చేర్చుకోలేదండి. ఆయన ఇంకా కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు. ఇంకా మాకు దగ్గర డబ్బులు కూడా లేవండి. నేను బంగారం పట్టుకెళ్ళి బంగారు షాప్ లో పెట్టు 14,000 వచ్చి జాయిన్ చేసేదాకా మాకెవరూ లేదండి. మేము ముగ్గురే ఉన్నాము. ఆయన నాకు 7 డాక్టర్లు వచ్చి కూడా ఇలాగే చెప్పాక యేసయ్య తండ్రి అని మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నారు, మీకు వచ్చిన భయం ఏమీ లేదు, నిదానంగా చూపించుకోండి, వెనక్కి మళ్ళీ తిరిగి వస్తాడు, సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పండి అని అన్నాక అయ్యగారు చెప్పిన మాటగానే మేము ఫాలో అయ్యాము. మళ్ళీ రిపోర్టు చూపించాము. రిపోర్టులు అంతా బాగా ఉంది.